Hello ladies and gentlemen, welcome to the show. సో గతంలో ఒక ఆసక్తికరమైన ట్రాన్సిట్ ఒకటి జరిగింది. దాని గురించి మనం అంతకుముందు ప్రస్తావించుకున్నాం. ఈ టైం పీరియడ్లో చాలా విషయాలు జరుగుతాయి, చాలా కఠినమైన ట్రాన్సిట్ అని చెప్పి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం అన్నమాట. ఆ ట్రాన్సిట్ ఏంటంటే సాటర్న్ అండ్ మార్స్ కంజంక్షన్, శని కుజులు ఈ రెండు గ్రహాల యొక్క కంజంక్షన్ అన్నమాట. అది జరిగింది, అది అయిపోయింది. సో ఈ ట్రాన్సిట్ గురించి నేను వీడియో చేద్దామని నేను అప్పుడు అనుకున్నాను, కానీ లైఫ్ కెప్ట్ మీ బిజీ, చేయలేకపోయాను. అందుకని ఇప్పుడు చేస్తున్నాను అనమాట. కానీ ఎవరికైతే జ్యోతిష్యం పట్ల ఆసక్తి ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో కావచ్చు, లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. అంటే మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, కానీ చాలా కఠినమైన, చాలా దురదృష్టకరమైన సంఘటనలు ఆ టైంలో జరిగాయి అన్నమాట. ఓకే, ఎందుకంటే మనకు తెలుసు శని కుజుడు రెండు దుష్టగ్రహాలు. ఆ కంజంక్షన్ కనుక మన నేటల్ చార్ట్లో, మన బర్త్ హారోస్కోప్లో ఉన్నట్లయితే చాలా కఠినమైన రిజల్ట్స్ ఉంటాయి. జీవితం చాలా ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అది జ్యోతిషపరంగా ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఎప్పుడైతే శని కుజులు ఒక రాశిలోకి, అంటే కుంభరాశిలో గోచరించడం జరిగిందో చాలా విధ్వంసకరమైన సంఘటనలు జరిగాయి. ఆ టైంలో చాలామంది అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు, బట్ నేను మాత్రం చాలా ఆసక్తికరంగా ఆ డేట్స్ అన్నీ ఫాలో అవుతూ వచ్చాను అనమాట. ఆ గోచారం అంతా కూడా నేను చాలా ఆసక్తికరంగా ఫాలో అవుతూ వచ్చాను అనమాట, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి. సో దిస్ ఈజ్ వాట్ ఐ కేమ్ అవుట్ విత్. చాలా ఇన్ఫర్మేషన్, చాలా సంఘటనలు జరిగాయి, చాలా ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి, చాలా వైలెంట్ సంఘటనలు జరిగాయి. ఫస్ట్ డేట్స్లోకి వెళ్తే, కుజుడు కుంభరాశిలోకి 15th మార్చ్న కుజుడు కుంభరాశిలోకి ఎంటర్ అయ్యాడు. ఆల్రెడీ కుంభరాశిలో ఎవరు గోచరిస్తున్నారు? శని గోచరిస్తున్నాడు. సో కుజుడు 15 మార్చిని ఎంటర్ అయ్యి 23rd ఏప్రిల్న కుంభరాశి నుంచి బయటపడ్డాడు అనమాట. అంటే ఇంచుమించుగా ఒక 30 రోజులు, ఇంచుమించుగా ఒక 30 days, మోర్ ఆర్ లెస్ 13 days కుంభరాశిలో కుజుడు గోచరించడం జరిగింది. ఆల్రెడీ తన బద్ధశత్రువు అయిన శనువు కుంభరాశిలో ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ కూడా కలవడం జరిగింది. ఈ టైం పీరియడ్లో జరిగిన ఆసక్తికరమైన, చాలా విధ్వంసకరమైన సంఘటనలు జరిగాయి. అవేంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా కుజుడు, అలాగే ప్రపంచవ్యాప్తంగా, నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈవెంట్స్ అనమాట. సో అలాగే ఈ ఈవెంట్స్తో పాటు నా జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది. అది జరుగుతుందని నాకు తెలుసు, అది ఎందుకంటే క్లియర్గా యాంటిసిపేటెడ్ అనమాట. సో ఇది జరుగుతుంది, సో నేను కేర్ఫుల్గా ఉండాలి అని భావించినప్పటికీ కూడా ఆ సంఘటన నేను ఆపలేకపోయాను అనమాట. చూడండి ఎంత విచిత్రమో. ఏదైతే జరుగుతుంది అని నేను అనుకున్నానో, ఊహించానో, అది జరుగుతుందని 99% నాకు తెలుసు. అయినప్పటికీ కూడా దాన్ని నేను ఆపలేకపోయాను నా వ్యక్తిగత జీవితంలో. అది తర్వాత చెప్తాను. ముందుగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆసక్తికరమైన, దురదృష్టకరమైన సంఘటనలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా 15 మార్చ్ కుజుడు కుంభరాశిలోకి ఎంటర్ అయ్యాడు. మొత్తం 5 ఈవెంట్స్ జరిగినాయండి, 5 ఇన్సిడెంట్స్. ఓకే, సో ఆ తర్వాత మొట్టమొదటి ఈవెంట్ ఎప్పుడు జరిగిందంటే 22nd మార్చ్న కుజుడు కరెక్ట్గా 5 degrees దగ్గర ఉన్నాడు, శని 18 degrees దగ్గర ఉన్నాడు. ఏం జరిగిందండి? రష్యా మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అసలు రష్యా మీద టెర్రరిస్ట్ అటాక్ జరగడం ఏంటండి? అసలు రష్యా అంటే అది యుద్ధాలు జరుగుతాయి, లేకపోతే రష్యా దేనికి ఫేమస్? అసలు యుద్ధం, ఇరుగు పొరుగున్న దేశాలతో యుద్ధాలు ఎప్పుడు వాళ్ళు జరుగుతూనే ఉంటాయి. కానీ రష్యా మీద తీవ్రవాదులు దాడి చేయడం అన్నది చాలా అరుదు. సో ఇక్కడ ఏం జరిగింది? 22 మార్చ్ కుజుడు 5 degrees దగ్గర ఉన్నాడు, శని 18 degrees దగ్గర ఉన్నాడు. రష్యా మీద టెర్రరిస్టులు దాడి చేయడం జరిగింది. దాదాపు 160 మంది సివిలియన్స్, నార్మల్ కామన్ ప్రజలు చనిపోయారన్నమాట. ఇదొక మొట్టమొదటి దురదృష్టకరమైన సంఘటన. నెక్స్ట్ ఈవెంట్ నెంబర్ 2. ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలండి. సాటర్న్, శని స్లో మూవింగ్ ప్లానెట్, కుజుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్.
సాటర్న్ అన్ని కదపలేము అనమాట. స్లోనెస్, స్టిల్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది, జడ పదార్థాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట, స్టిల్నెస్. కుజుడు ఫాస్ట్. సో అవెంజర్స్ మూవీలో ఇవి ఈ రెండు గ్రహాల యొక్క కంజంక్షన్ని ఎప్పుడైనా ఆలోచించినప్పుడు అవెంజర్స్ మూవీలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది అనమాట. మీరు అవెంజర్స్ మూవీ చూసినట్లయితే అందులో థోర్ అని ఒకడు ఉంటాడు. వాడు ఒక హ్యామర్, సుత్తి పట్టుని ఉంటాడు అనమాట. ఆ సుత్తి అంటే అది వాడి యొక్క ఆయుధం అనమాట. ఎవరు ఎత్తలేరు దాన్ని, ఎవరు మోయలేరు, వాడు మాత్రమే మోయగలడు. అలాగే కెప్టెన్ అమెరికా అని చెప్పి ఇంకొక అవెంజర్ ఉంటాడు. వాడి దగ్గర ఒక షీల్డ్ ఉంటుంది అనమాట, అది చాలా పవర్ఫుల్ షీల్డ్. సో వాళ్ళు అవెంజర్స్లో వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు. ఆ కొట్టుకుంటున్నప్పుడు ఏంటి అక్కడ డైలాగ్ ఏంటంటే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ వెన్ ఇమ్మూవబుల్ ఫోర్స్ మీట్స్ ఎన్ అన్స్టాపబుల్ ఫోర్స్. ఇక్కడ జరిగేది కూడా అదే. ఇమ్మూవబుల్ ఫోర్స్ ఏంటంటే శనిని కదపడం అన్నది ఎవరికి కూడా సాధ్యపడదు. ఎందుకంటే అది స్లో ప్లానెట్, నెమ్మదిగా ఓల్డ్ ప్లానెట్, నెమ్మదిగా అది అలా వెళ్తూ ఉంటుంది. కుజుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, కానీ విపరీతమైన శక్తి. ఈ రెండు చాలా భిన్నమైన శక్తులు. ఈ రెండు కలిసినప్పుడు ఈ మన ప్రపంచంలో చాలా తీవ్రమైన కఠినమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో మనం ఫస్ట్ ఈవెంట్ నెంబర్ 1 మనం చూసాం. ఇప్పుడు ఈవెంట్ నెంబర్ 2, మార్స్ 8 degrees దగ్గర. ఇందాక ఈవెంట్ నెంబర్ 1 జరిగినప్పుడు మార్స్ 5 degrees, ఇప్పుడు మార్స్ 8 degrees దగ్గరకు వచ్చింది. సాటర్న్ శని 18 degrees దగ్గర ఉంది. ఏం జరిగిందండి? అమెరికాలో ఒక బ్రిడ్జ్ని షిప్ ఢీకొంది. ఒక ఐరన్ బ్రిడ్జ్ని ఒక కార్గో షిప్ ఢీకొని ఆ ఐరన్ బ్రిడ్జ్ పేకమేడ కూలినట్టు కూలిపోయిందండి. ఒక పేకమేడ ఎలా కూలిపోతుందో అలా కూలిపోయిందనమాట. భిన్నమైన శక్తులు. బ్రిడ్జ్ అంటే ఏంటంటే బ్రిడ్జ్ కదలని శక్తి. బ్రిడ్జ్ కదులుతుందండి ఎక్కడైనా, అలా నిలిచి ఉంటుంది అనమాట శని. ఇమ్మూవబుల్ ఫోర్స్. కుజుడు ఆ హెవీ షిప్, అది కొన్ని లక్షల టన్నులు బరువు ఉంటుంది, అది కుజుడు వచ్చి గుద్దింది. మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా ఒక పేక మేడ కూలినట్టు కూలిపోయింది అనమాట. అది ఈవెంట్ నెంబర్ 2. ఎక్కడ జరిగిందండి? అమెరికాలో జరిగింది. సో ఈ 2 ఈవెంట్స్ జరిగిన తర్వాత మా స్నేహితులు ఒకరు నన్ను అడగడం జరిగింది, ఏంటి ఇటువంటి విధ్వంసకరమైన సంఘటనలు జరుగుతున్నాయా ఏంటి అని. అంటే నేను ఈ జ్యోతిష్యం అది చూస్తూ ఉంటాను కదా, సో అందుకు నా అభిప్రాయాన్ని తెలుసుకుందామని అడగడం జరిగింది అనమాట. అప్పుడు నేను చెప్పాను, ఇంతేకాదు ఇంకా ముందు ఇంకా జరుగుతాయి, ఇంకా చాలా పెద్ద సంఘటనలు జరుగుతాయి, చాలా విధ్వంసకరమైన సంఘటనలు జరుగుతాయి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. నేను ఎందుకు చెప్పానంటే, ఈ 2 సంఘటనలు జరిగినప్పుడు కుజుడు ఎక్కడున్నాడండి? కుజుడు 5 degrees దగ్గర. ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 5 degrees, శని 18 degrees. రెండో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కుజుడు 8 degrees, 8 degrees, శని 18 degrees. సో కుజుడు నెమ్మదిగా దగ్గరకు వస్తున్నాడు, శని దగ్గరకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే ఈ శని కుజులు ఇద్దరు కూడా ఒకే డిగ్రీ దగ్గరికి కంజంక్ట్ అవుతారో, కలుస్తారో, నేను ఊహించానంటే చాలా పెద్ద సంఘటన జరుగుతుంది, ఏదో చాలా విధ్వంసకరమైన సంఘటన జరుగుతుంది అని చెప్పి నేను ఊహించడం జరిగిందనమాట. సో ఆ డేట్ కోసం నేను వెయిట్ చూస్తున్నాను. ఎప్పుడు ఆ డేట్ అంటే ఏప్రిల్ 10th ఏప్రిల్ నాడు, ఆ రోజున ఈ శని కుజులు ఇద్దరు కూడా ఒకే డిగ్రీ అంటే 20 degrees దగ్గర కలుస్తున్నారనమాట. సో అప్పుడు నేను ఊహించాను చాలా పెద్ద సంఘటన జరుగుతుందని. సో ఆ డేట్ కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అనమాట, ఏదో జరుగుతుందని. సో నెమ్మదిగా ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు వచ్చింది. నేను మొత్తం న్యూస్ ఛానల్స్ అన్నీ పెట్టుకుని ఆసక్తిగా చూస్తున్నాను అనమాట, ఏదో జరుగుతుందని. పెద్ద సంఘటన ఏమీ జరగలేదు, ఏమి పెద్ద తీవ్రమైన చాలా పెద్ద సంచలనాత్మకమైన విషయం ఏమీ పెద్దగా జరగలేదు. ఏదో చిన్న చిత్తగా ఏదో జరిగాయి, కానీ నా యొక్క ఊహకు అంటే నేను ఊహించినంత పెద్ద సంఘటన జరగలేదన్నమాట. సో నేను నెక్స్ట్ డే అంటే అక్కడ సంతోషించాలో బాధపడాలో తెలియదు, ఎందుకంటే ఏ పెద్ద విపత్తు జరగలేదు, మేజర్ ఇన్సిడెంట్ ఏది జరగలేదు, సంతోషం. కానీ ఏదో జరిగి తీరాలి అని చెప్పేసి నేను ఊహించాను అనమాట. సో నెమ్మదిగా న్యూస్ చూస్తుంటే ఒక ఇన్సిడెంట్ కనపడింది. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే, ఉజ్జయిన్ మహాకాళి టెంపుల్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. గుడి లోపల అగ్ని ప్రమాదం జరిగింది, 9 పురోహితులు చనిపోయారు అని. ఇది నాకు పెద్దగా అంత పెద్ద విషయంలాగా అప్పుడు అనిపించలేదండి. ఎందుకంటే మన భారతదేశంలో ఎన్నో లక్షల టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది,
కానీ నేను ఊహించింది ఏంటి, శని కుజులు అన్నది చాలా తీవ్రమైన గ్రహాలు, ఇది చాలా మోస్ట్ ఫియర్డ్ కంజంక్షన్, ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది అని అనిపించింది. కానీ అటువంటిది జరగలేదు. ఒక మైనర్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. కానీ ఆ ఇన్సిడెంట్ ఎంత పెద్దదో నాకు తర్వాత నెమ్మదిగా అర్థమైందండి. ఎందుకంటే ఉజ్జయిన్ మహాకాళి టెంపుల్ అన్నది అక్కడ కుజుడు పుట్టిన స్థలంగా చెప్పుకుంటారు. కుజుడు జన్మస్థలంగా చెప్పుకునే ప్రాంతం అనమాట అది, ఆ టెంపుల్. ఇప్పుడు ఎవరికైనా కుజ దోషము లేకపోతే కుజుడికి సంబంధించిన దోషాలు ఏమన్నా ఉంటే ఉజ్జయిన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజలు అయ్యి నిర్వర్తిస్తారు అనమాట. సో చూడండి, అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపించిందో ఇది. ఎప్పుడైతే కుజుడు శని ఒకే డిగ్రీ దగ్గర 20 degrees దగ్గర ఎగ్జాక్ట్గా కలిశారు, అదే డేట్లో అదే టైంకి కుజుడు చేత పాలించబడే ఊర్లో, కుజుడి చేత పాలించబడే ఆలయంలో అగ్ని ప్రమాదం జరగడం ఏంటి, ఒక 4 పురోహితులు చనిపోవడం ఏంటి, ఇది చాలా ఆసక్తికరంగా అనిపించిందండి. ఎంత కోఇన్సిడెన్స్ కాకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి. సో నేను అనుకుంటున్న మేజర్ ఈవెంట్ ఇదే అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైందనమాట. ఎందుకంటే శని దగ్గరికి కుజుడు వచ్చినప్పుడు కుజుడు తట్టుకోలేడండి, శని శక్తిని కుజుడు తట్టుకోలేడు. అదే జరిగింది దగ్గర. అందుకనే కుజుడు కరెక్ట్గా ఆ డిగ్రీ దగ్గర 20 degrees దగ్గరకు వచ్చినప్పుడు కుజుడు ఓడిపోయాడు. అందుకనే కుజుడు పాలించే ఆలయం ఏదైతే ఉందో, కుజుడి యొక్క జన్మస్థలంగా చెప్పుకునే ఆ ఉజ్జయిన్ నగరంలో ఆ మహాకాళి టెంపుల్లో ఆ ఘోర ప్రమాదం జరిగి ఓ 4 పురోహితులు కూడా చనిపోవడం జరిగిందనమాట. ఇది 3rd మేజర్ ఈవెంట్. ఇకపోతే 4వ ఈవెంట్, కుజుడు 22 degrees దగ్గర ఉన్నాడు. కుజుడు 22 degrees, శని 20 degrees. అంటే శనిని దాటుకుని కుజుడు వెళ్ళిపోయాడు అనమాట. సో ఎప్పుడు ఇది 13 ఏప్రిల్ ఏం జరిగిందండి, ఇది చాలా పెద్ద విషయం అండి, చాలా పెద్ద విషయం ఇది. ఇజ్రాయెల్ మీద ఇరాన్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ మీద ఇరాన్ అటాక్ చేయడం ఏంటంటే, అసలు ఇజ్రాయెల్ ఏంటి, ఇరాన్ ఎక్కడ? ఇజ్రాయెల్ అంటే మొత్తం ఈ వెస్ట్రన్ కంట్రీస్ అన్ని దేశాలు, అమెరికా నుంచి యూరోప్ నుంచి కెనడా ఆస్ట్రేలియా అన్ని దేశాల సపోర్టు ఇజ్రాయెల్కి ఉంటుంది. ఆ ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేయడం ఏంటి? ఇది ఒక 3rd World Warకి ఇది ఒక పెద్ద ఒక బిగినింగ్ లాంటిది అనమాట ఇది. సో అలాగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం జరిగింది అనమాట. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఎవరు ఊహించలేదు. సో అది ఈవెంట్ నెంబర్ 4. ఇక చివరిగా ఈవెంట్ నెంబర్ 5, కుజుడు 24 degrees దగ్గర ఉన్నాడండి, శని 21 degrees దగ్గర ఉన్నాడు. బాలి నగరంలో, మలేషియా కాదు అనుకుంటాను, ఇండోనేషియా అనుకుంటాను, బాలి నగరంలో వాల్కానిక్ ఎరప్షన్, ఓ అగ్ని పర్వతం బద్దలైందనమాట. వాల్కానిక్ ఎరప్షన్ అన్నది జరిగింది. అది చాలా చాలా పెద్ద ఈవెంట్ అది. సో ఇలాగా ఈ మేజర్ ఈవెంట్స్, ఈ 5 ఈవెంట్స్ అనమాట, ఈ 5 ఇన్సిడెంట్స్ ఆ టైం పీరియడ్లో, ఎప్పుడు శని కుజుడు కలిసినప్పుడు ఆ టైం పీరియడ్లో ఈ మేజర్ 5 ఈవెంట్స్ జరిగాయి అనమాట. ఓకే, ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. ఎందుకంటే ఖచ్చితంగా ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తాను మీకు. ఇప్పుడు మొన్న రీసెంట్గాని ఇరాన్ ప్రెసిడెంట్, ఆయన పేరు రైసీ, ఆయన హెలికాప్టర్ క్రాష్లో మరణించడం జరిగింది. ఇది ఎంత ఇంట్రెస్టింగ్ విషయం చూడండి. అంటే వెరీ అన్ఫార్చునేట్, ఐ ఫీల్ సారీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. బట్ ఆ వేళ ఏం జరిగింది, జ్యోతిష్యపరంగా ఏం జరిగింది, కుజుడు రాహువు కంజంక్షన్ జరిగిందండి. ఎప్పుడు ఎగ్జాక్ట్ అంటే 19th May ఎగ్జాక్ట్గా కుజుడు 20 degrees, శని 20 degrees దగ్గర ఈ యొక్క కంజంక్షన్ అన్నది జరిగిందనమాట. సో రాహువు ఏర్ని రిప్రజెంట్ చేస్తాడండి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎయిర్ ట్రావెల్ని రాహు రిప్రజెంట్ చేస్తాడు. ఈ విమానాల మీద ప్రయాణం, ఈ హెలికాప్టర్ల మీద ప్రయాణం, ఇవన్నీ కూడా ఈ ఏరోనాటికల్కి సంబంధించినవన్నీ కూడా రాహు రిప్రజెంట్ చేస్తాడు. సో కుజుడు ఏంటండి, కుజుడు టెక్నికల్ ఫెయిల్యూర్. ఎక్కడైతే కుజుడు ఉంటాడో అక్కడ టెక్నికల్ ఫెయిల్యూర్ అనమాట. ఎక్కడైనా ఇప్పుడు టెక్నికల్ ఫెయిల్యూర్ జరిగిందనుకోండి, అక్కడ కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది. ఇది టెక్నికల్ ఫెయిల్యూర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే శత్రువుల దాడి కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే కుజుడు శత్రువులకు కూడా కారకుడు. ఓకే, సో రాహువు కుజుడు ఎగ్జాక్ట్గా 20 degrees దగ్గర
ఉన్నప్పుడు ఈ యొక్క యాక్సిడెంట్, ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడ జరిగింది? మళ్ళీ మీనరాశిలో జరిగింది. మళ్ళీ మీనరాశి అంటే ఏంటంటే సుదూరమైన ప్రాంతాలు. ఈ ఇన్సిడెంట్ కూడా ఎక్కడ జరిగిందండి? చాలా సుదూరమైన ప్రాంతాల్లో, ఆ కొండ ప్రాంతాల్లో వెతకడానికే కష్టమైందనమాట. అటువంటి ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్, ఈ యాక్సిడెంట్ జరిగిందనమాట. కరెక్ట్గా రాహువు కుజుడు 20 డిగ్రీల దగ్గర మీనరాశిలో ఉన్నప్పుడు. ఓకే, ఇకపోతే నా ఇండివిజువల్ జాతకంలో నాది కుంభలగ్నం. మీ అంత చాలా మందికి తెలుసు కుంభలగ్నం. కుంభలగ్నంలో లగ్నంలో శని గోచరిస్తున్నాడు. మరి కుజుడు 3వ ఇంటి అధిపతి. 3వ ఇంటి అధిపతి లగ్నంలోకి వచ్చాడు అనమాట. అంటే ఏదో జరుగుతుంది, నా మీద ప్రభావం ఉండే ఇన్సిడెంటే జరుగుతుంది. 3వ ఇల్లు ఏం రిప్రజెంట్ చేస్తుందండి? 3వ ఇల్లు అంటే బంధువులు, ఇరుగు పొరుగు వారు, తోబుట్టువులు. 3rd హౌస్ ట్రావెల్ను కూడా రిప్రజెంట్ చేస్తుంది. కరెక్ట్గా అదే టైంకి నేను ప్రయాణం చేయడం జరిగింది. హైదరాబాద్ ప్రయాణం వెళ్ళాను అనమాట. 3rd హౌస్ ఎందుకు వెళ్ళవలసి వచ్చిందండి? మా అమ్మగారి ఆరోగ్యం కోసం, అంటే మా అమ్మగారికి హెల్త్ చెకప్ కోసం వెళ్ళడం జరిగిందనమాట. అలాగే నాది సింహరాశి. సింహరాశి నుంచి మేషరాశి 9వ స్థానం అవుతుందన్నమాట. ఓకే, సో ట్రావెల్ అన్నది ఇక్కడ వచ్చింది. మూన్ మదర్, తల్లి కారణంగా ట్రావెల్ చేయడం జరిగింది. సో నాకు తెలుసు బంధువుల ఇంటికి వెళ్తున్నాను, అక్కడ ఏదో జరుగుతుంది అని. సో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ ఉండవలసి వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చాలా కేర్ఫుల్గా ఉండడం జరిగింది. ఉందామని అనుకున్నాను, కేర్ఫుల్గా ఉండాలి అనుకున్నాను. కానీ కరెక్ట్గా ఆ కంజంక్షన్ జరిగినప్పుడు, ఎప్పుడు శని కుజుడు ఇద్దరు కూడా కరెక్ట్గా ఒకే డిగ్రీలో ఉన్నప్పుడు, నేను ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ జరగవలసిన ఆ సంఘర్షణ జరిగిపోయింది. ఎవరో ఆపలేరు అనమాట. అంటే నాకు ఏమర్థమైందంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఏం చేసినా కానీ, అంటే ఆ ఇన్సిడెంట్ అండి అప్పటి వరకు నా దృష్టిలో ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి నేను మనసులో అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే ఆ మూమెంట్ వచ్చిందో, అసలు నేనే కారణం, ఆ గొడవ కారణం కూడా నేనే. అన్నీ మైండ్లోంచి అన్నీ చెరిగిపోయినాయి అనమాట. 3rd హౌస్ అంటే కూడా ఆ గొడవలు అవి కూడా 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో 3rd హౌస్ అంటే బంధువులు, ఆ సంఘటన, ఆ బంధువులతో ఏదైతే గొడవ రాకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది. అంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది జరిగిపోయింది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క శని కుజుల యొక్క ట్రాన్సిట్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. అంటే అన్ఫార్చునేట్, చాలా మంది ప్రాణాలు పోవడం జరిగింది. కానీ ఎవరో ఆపలేరండి. ఇదంతా కూడా మనం అంతా కూడా ఒక మ్యాట్రిక్స్, ఇదంతా కూడా మ్యాట్రిక్స్ అనమాట. వీఆర్ నాట్ ద డూవర్స్, వీఆర్ నాట్ ద దేనికి కూడా మనం వీఆర్ నాట్ డూవర్స్ అనమాట. మన చేతుల్లో ఏమి ఉండదు. మన చేతుల్లో ఉండేదల్లా కూడా ఇల్యూషన్, మనం చేస్తున్నాము అనే భ్రమ. బ్రహ్మ సత్యం జగత్మిథ్య జీవ బ్రహ్మో నాపరా. బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య, ప్రపంచమంతా కూడా మాయ, మన చేతుల్లో ఏం ఉండదు, అంతా కూడా మ్యాట్రిక్స్. ఓకే, సో దిస్ ఇస్ ఇట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.